శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా వృశ్చిక రాశి వాళ్లకు ఈ జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది, 1వ తేదీ నుండి నెలాఖరు వరకు అంటే మహాద్భుతముగా ఉన్నది. మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవటము, మీరు ఏది అనుకుంటే ఆ పనికి తగినటువంటి ధనము మీ చేతికి రావటము, తద్వారా పనులు చేసుకోవటం లాంటివి జరుగుతాయి. ఖచ్చితముగా మీ ఊహలకు ఏదైతే ఉంటుందో, స్వచ్ఛతగా మాకిది కావాలి, ఒకరి అజమాయిషీ మా మీద ఉండకూడదు అనేటువంటి భావన మీకు ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా దానికి తదనుగుణంగా మీరు అడుగులు వేసి యోగాన్ని పొందేటువంటి విధంగానే ఉన్నది అనేటువంటిది స్పష్టము చేస్తూ ఉన్నాను. అలాగే ఇంట్లో వాళ్ళు కొంతమంది ముందు సహకరించరు, తర్వాత మీ అభిప్రాయాలు మీరు చేస్తూ ఉండేటువంటి పనులను చూసి ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసి మీ పనికి వెనకాలుండి ప్రోత్సహించడము లాంటివి జరుగుతాయిగాక. అందువలన మామూలుగా వృశ్చిక రాశి వాళ్లకు చాలా అనుకూలవంతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. అలాగే వృశ్చిక రాశి వాళ్ళు ఎవరి మాట వినరు, అంటే వీళ్లకు నచ్చినటువంటిది మాత్రమే వాళ్ళు చేస్తారు. కాబట్టి మీకు నచ్చినటువంటి పనులు మీరు చెయ్యండి, ఇంకొకరికి అనుకూలమైనటువంటి పనులు చెయ్యండి. కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండి మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది. భూమి క్రయ విక్రయాలలో మీకు మంచి లాభాలు ఉన్నాయి. కోర్టు పరమైనటువంటివి ఏమైనా సమస్యలు ఉంటే వాయిదా పడేటువంటి అవకాశము ఎక్కువగా ఉన్నది. కొంతవరకు కొంతమందికి మేలు జరిగే అవకాశము కూడా ఉన్నది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు స్వతంత్ర భావాలతో స్వనిర్ణయాలతో అందరినీ మెప్పించి ఎవ్వరి ఇది లేకుండా సూక్ష్మముగా తనను తాను ఏమిటి అని అనుకొని ముందుకు వెళ్ళేటువంటి జీవితముగా ఉంటుంది వాళ్ళది. అలాగే విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. వాళ్లకు తగిన ఫలితం అనేటువంటిది వాళ్లకు తప్పకుండా లభించి తీరుతుందిగాక. ఆభరణాలు కొంటారు, నూతన గృహప్రవేశము కొనడానికి కావాల్సినటువంటి గృహము కొనడానికి కావాల్సినటువంటివి సమకూర్చుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. అంతేకాకుండా గోల్డ్ అంటే బంగారు ఆభరణాలు కొనాలి అనేటువంటి ఇది కూడా ఉన్నది, కొనగలుగుతారు కూడా. ఏమి ఎటువంటి ఆందోళన లేదు దాంట్లో. తప్పకుండా ఎంతో కొంత కొనడం అనేటువంటిది జరుగుతుంది, బంగారు ఆభరణాలు అనేటువంటివి. కనుక వృశ్చిక రాశి వాళ్లకు రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు మరీ అద్భుతముగా ఉన్నది. వాళ్లకు ఖచ్చితముగా శారీరకమైనటువంటి శ్రమ చేసినారు కాబట్టి వాళ్లకు తప్పకుండా వృశ్చిక రాశి వాళ్లకు మేలు జరిగే అవకాశాలే ఎక్కువగా కలుగుతూ ఉన్నాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా ఉద్యోగాలు చేసుకోవచ్చును, వాళ్ళకేమీ పెద్దగా ఇబ్బందులు ఉండవు. అలాగే దూర ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా దూర ప్రయాణాలు చేయవచ్చును, ఇబ్బంది ఉండదు. అయితే వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయ లాంటిది దగ్గర పెట్టుకొని వెళ్ళండి. దూర ప్రయాణాలు చేసేవాళ్ళు మేలు జరుగుతుంది గాక. ఏది ఏమైనా వృశ్చిక రాశి వాళ్లకు చాలా అనుకూలముగానే ఉన్నది ఈ మాసమని తెలియజేస్తూ జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.